అందరూ ఎట్లున్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. మనకు పొద్దున బ్రష్ చేస్తే ఫస్ట్ టీ పడాల్సిందే లోపల, అప్పుడే అంత ఎనర్జీ వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను ఇవాళ నా డే మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా. అంటే అపార్ట్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఇంకా నేను ఏమేమి చేస్తాను ఒక డేలో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నా కూతురు లేచింది, ఆమె కోసం అయితే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఒక్కో రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ పెడతా, కానీ వీక్లో ఒక 4 times మాత్రం పప్పులది ఉగ్గు చేశాను నేను, ఉగ్గు పొడి. ఆ ఉగ్గు పొడి పెడతాను, అది హెల్దీ కదా, అందులో జీడిపప్పు బాదం అన్నీ కలిసి ఉంటాయి. అందుకని అలా పౌడర్ని గిన్నెలోకి తీసుకొని ఒక 2-3 స్పూన్లు వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత మనకు ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మిక్స్ అంతా అందులో వేసేసుకోవాలి. ఇది సేమ్ రాగి జావా అలాంటి జావాలు చేసుకున్నట్టే వాటర్ బాయిల్ చేసేసి పౌడర్ని బాగా కలుపుకొని అందులో వేసేస్తే మనకు రాగి జావ ఎలా తయారవుతుందో ఇది కూడా అలాగే. కాకపోతే ఇది కొంచెం థిక్గా చేసుకుంటా నేను, ఎందుకంటే ఆమె తినడానికి ఈజీగా ఉండడానికి. ఈ లోపల నాకైతే టీ మరిగిపోయింది. నేనైతే ఫస్ట్ టీ తాగేస్తాను, ఒక కప్పులో పోసుకొని ఒక 1/2 కప్పు తాగుతాను నేను. అంటే బాగా టీ ఫ్యాన్ పెద్దగా ఏం కాదు, కానీ ఖచ్చితంగా టీ తాగాలి. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను దోశ చేస్తున్నా. సో దోశలోకి మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఉండడానికి అల్లం చట్నీ ఇంకా ఉల్లిగడ్డ కారం, అదే దోశ పైన వేసుకుంటాం కదా ఆ కారం ప్లస్ అల్లం చట్నీ, పల్లి చట్నీ చేద్దాం అనుకుంటున్నా. సో వాళ్ళు ఇంకా లేవలేదు, వాళ్ళు లేచే లోపల ఇవంతా రెడీ చేయాలి. సో ఉల్లి కారం కోసం ఫస్ట్ అయితే నేను కొంచెం ఒక 5 minutes ముందు ఎండుమిరపకాయలని నానబెట్టా. అలా నానబెట్టిన ఎండుమిరపకాయలతో పాటు ఆనియన్స్ ఇంక ఎల్లిపాయలు కూడా వేసుకొని కావాల్సినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ అయితే మంచిగా కొంచెం గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే వాటరీ ఉంటే దోశ మెత్తగా అయిపోతుంది. మిక్సీ అయితే మెత్తగా అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు దోశ మీద బాగుంటుంది. ఇంకా కొంచెం థిక్గా చేసుకున్నా కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ ఉల్లికారం అయితే స్పైసీగా మంచి టేస్ట్ ఉంటుంది. అలా ఉల్లికారం రెడీ అయిపోగానే నేనైతే అల్లం చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా. సో అల్లం చట్నీ కోసం ఫస్ట్ మినపప్పు, శనగపప్పు, అల్లం, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఆనియన్స్ కావాలి. సో అలా ప్యాన్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా మనకు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మిగిలిన ఐటమ్స్ అన్నీ ఒకటేసారి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ బాగా ఫ్రై కావాలి, పచ్చివాసన పోయేదాకా ఆనియన్స్ని, అల్లం, ఎల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి ఇలా అంతా బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం చట్నీకి. ఈ టమాటాలని మరీ బాగా ఉడకనియాల్సిన అవసరం లేదు, జస్ట్ కచ్చాపచ్చాగా కొంచెం ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లా బాగా ఫ్రై ఇలా అంతా మిక్సీలోకి తీసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేయాలి. యాక్చువల్గా నా దగ్గర బెల్లం స్టాక్ లేదు, అందుకని నేను బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నా. 2 సేమ్ టేస్టే ఉంటాయి, అదే ఫ్లేవర్ వస్తుంది. సో అందుకే బెల్లం పౌడర్ యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను చట్నీ టేస్ట్ చేస్తున్నా. యాక్చువల్గా నేను అక్కడ ఏం చెప్తున్నానంటే, పెళ్ళైన తర్వాత నేను 2nd time ట్రై చేసిన అల్లం చట్నీ పుల్లగా కారంగా చాలా బాగుందని చెప్తున్నా. అంత బాగుంది నిజంగా. ఒకైతే ఎర్ర కారం రెడీ అయిపోయింది, తర్వాత అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఉల్లి కారం, పల్లి చట్నీ, ఇంకా అల్లం చట్నీ కూడా చేసాం. అవన్నీ చేసి చూపిస్తాం సార్, చూడండి. దోశని ఎంత సన్నగా పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత క్రిస్పీగా ఉంటుంది. సో మనం ఎంత వీలైతే అంత క్రిస్పీగా పోసుకుందాము. దోశ ఒక సైడ్ అంతా మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకు హోటల్లో వేస్తారు కదా, ఇదే చట్నీ అండి. సో ఈ ఉల్లికారం నేను పొద్దున ప్రిపేర్ చేశాను కదా ఫస్ట్. సో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు మంచిగా ఆయిల్ పోసుకోవాలి, మనకు మంచిగా ముందు కూడా మంచిగా క్రిస్పీగా రావాలంటే. ఇది చూడండి ఎంత క్రిస్పీగా, ఇట్లా ఇది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఇది పల్లి చట్నీ, ఇది అల్లం చట్నీ, దీని లోపలేమో ఉల్లికారం కాలుతుంది. హాయ్ అందరూ, బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు లంచ్కి స్టార్ట్ చేద్దాం. లంచ్కి నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా.
సో దానికోసం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. నేను బెండకాయ మన ఫంక్షన్స్కి పెడతారు కదా, అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా. నాకైతే ఫంక్షన్స్లో చేసే బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఇంకా వంకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి పెడతారు కదా, అవైతే చాలా ఇష్టం. ఫంక్షన్స్లో నాకు వెజ్జే ఎక్కువ ఇష్టం నాన్ వెజ్ కంటే, అంత బాగుంటాయి. సో దొండకాయనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, అప్పుడే ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే. ఫ్రై చేసిన బెండకాయల్లో వేయడానికి పౌడర్ కోసం ప్రిపరేషన్ అనమాట. జీలకర్ర, ఎల్లిపాయలు, కారం, ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. అది వేడయ్యే లోపల మనం ఇందాక తీసి పెట్టుకున్నవన్నీ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ వేసుకునేసరికి మనకు ఆయిల్ వేడవుతుంది. అందులోకి బెండకాయలు వేసుకొని కొన్ని బెండకాయలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చి పచ్చిగా ఉండకూడదు, మొత్తం మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారో ఎంత బాగా డీప్ ఫ్రై అయిపోయినాయో. ఇంకొంతసేపు ఉంచి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాము. అట్లా ఇంకా మిగిలిపోయినవి కూడా మళ్ళీ ఆయిల్లో వేసుకొని మొత్తం డీప్ ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకుందాము. అందులోకే కొన్ని పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎన్ని పల్లీలు ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. పల్లీలు నచ్చని వాళ్ళు పల్లీలు కొన్ని వేసుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు. తర్వాత మిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా లాస్ట్లో వేసి ఇవన్నీ ఆ గిన్నెలో వేసేసి తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్ని కూడా అందులో వేసేసి కలుపుకుంటే వేడి వేడి బెండకాయ ఫ్రై రెస్టారెంట్ స్టైల్ ఆర్ క్యాటరింగ్ స్టైల్ లాగా రెడీ అవుతుంది. ఇదైతే మనకి రెడీ అయిపోయింది. చూడడానికి బాగుందని నేను మా అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఒకసారి కొంచెం ట్రై అయితే చేసాము. చాలా టేస్టీగా వచ్చింది, స్పైసీగా ఉంది. సో లంచ్ టైం అయిపోయింది, ఫాస్ట్గా లంచ్ అయితే చేసేద్దాం. వేడి అన్నంలోకి పప్పు, బెండకాయ ఫ్రై. యాక్చువల్గా బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ పక్కన పప్పు కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా రసం కూడా చేశాను నా కూతురు కోసం. తర్వాత ఎగ్ బాయిల్ కూడా. సో ఇలా అన్నీ వేసుకొని అన్నీ కలుపుకొని ఒక పెద్ద ముద్ద పెట్టుకుంటే ఆ ఫస్ట్ ముద్దలో ఉన్నంత ఫ్లేవర్ ఎందులో ఉండదు, అంత బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినేసినాం. మొత్తానికి మనం డిన్నర్ దగ్గరికి వచ్చేసినామండి. ఎన్నో మెట్లు దాటుకొని లాస్ట్కి ఇక్కడికి వచ్చినట్టుంది. సో అట్లా డిన్నర్కి అయితే నేను వెరైటీగా పిల్లలు కదా హెల్తీగా ఉండడానికి బీట్రూట్ చపాతీ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే బీట్రూట్ కట్ చేసి దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనం చపాతీకి పిండి కలిపేసుకుందాము సాల్ట్ వేసుకొని. ఆ తర్వాత మనం బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీని కొంచెం మెత్తగా పట్టుకొని దాన్ని ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆ పౌడర్, గోధుమ పిండి పౌడర్ ఉంది కదా, అందులో మనం ఈ పేస్ట్ని వేసేసి మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకొని లాస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మంచిగా మెత్తగా అవుతుంది. అలా కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి. లేయర్గా రావాలంటే మనం మడతలు పెట్టుకొని చేసుకోవాలి. దాన్ని మడత చపాతీ అంటారు. సో నేనైతే మడత చపాతీ చేస్తున్నా. అట్లా చేసుకొని చపాతీ పెనం మీద కాల్చేసుకోవడమే. మనకు బాగా బీట్రూట్ ఫ్లేవర్ ఏం రాదు, చపాతీ లానే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హెల్దీ అంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అట్లా రెండు పక్కల మంచిగా ఆయిల్ పోసుకొని కాల్ చేసుకుంటే మనకు చపాతీ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని ప్లేట్లోకి తీసుకొని మంచిగా నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ డిన్నర్తో వ్లాగ్ అయితే అయిపోయింది. లేడీస్కి 9 to 5 జాబ్ కాకుండా ఒక డేలో ఇన్ని పనులు చేస్తే ఒక డే గడిచిపోతుంది. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.